పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా వెళ్లి విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు విద్యుత్ కార్యాలయం ఏడీఈ రవిని కలిసి వింతిపత్రం అందజేశారు మాజీ మంత్రి విడుదల రజని. ఈ సందర్భంగా మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇంకా సూపర్ 6 హామీలు లేకపోగా రానున్న రోజుల్లో 200 యూనిట్లు ఉచిత విధానాన్ని కూడా రద్దు చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని ఆమె అన్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై వేసిన భారాన్ని తగ్గించాలని మండిపడ్డారు. పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట అనేటువంటి నినాదంతో ఈరోజు పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించేలాగా ఒక నిరసన చేపడుతూ ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో అందరం కూడా మరి కలిసికట్టుగా ఈ నిరసనని చేపట్టి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఏడీ గారికి, డి గారికి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిని వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క వినతిని వారికి అందజేయడం జరిగింది. మరి ఇదేంటంటే మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో బహిరంగంగా వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, అవసరమైతే ఏ మేరకు అవసరమైతే కూడా ఏమని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి కన్సర్న్డ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్కి అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి కూడా తరలి వెళ్ళి మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో దానికి కట్టుబడి ఉండండి, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ నిరసన ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక మనం చూసాము ఏమన్నారు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి ఈ రోజున పరిస్థితి ఏంటి? మేమంటుంది కాదు, జనం ఏమంటున్నారు? బాబు షూరిటీ ఏమంటున్నారు? అంతా బోగస్, బాబు షూరిటీ బోగస్. అలాగే బాదుడే గ్యారంటీ అని చెప్పి ప్రజలే మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇదే కాదు, ఒకటే మేము కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చెప్పినటువంటి మాటలు, మీరు చెప్పినటువంటి సూపర్ 6 ప్రజలు ఎన్నో ఆశలతో మీరేదో చేస్తారని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి. మీరు మాట తప్పినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా నిలబడి పోరాడతాము ప్రజల పక్షాన. ఇదే కాదు, ఏ అంశానికైనా సరే మేము ప్రజల పక్షాన నిలబడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఇక పాలనంతా కూడా పక్కకు పోయింది. ఏం చూస్తున్నామన్న 6 నెలల నుంచి ఏమవుతుంది రాష్ట్రంలో? ఏమవుతుంది? ఏం లేదు, సూపర్ 6 లేదు, ఒక హామీ లేదు, ఒక ఇచ్చిన మాట గురించి పట్టించుకునేది లేదు, ఒక ఏదన్నా ఒక సెక్టార్ గురించి కానీ దేని గురించి కానీ ఒక ఆలోచన లేదు. ఒకే ఆలోచన. ఏం ఆలోచన అది? వచ్చిన దగ్గర నుంచి డే 1 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించినటువంటి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, జైల్లోకి పంపించాలి. దీని మీద ఉన్నటువంటి ధ్యాస పాలన మీద కూటమి ప్రభుత్వం లేదు అని స్పష్టమైంది. కాబట్టి ఇప్పుడైనా కూడా నిద్ర మేల్కొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద, వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద దృష్టి సారిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.